స్టార్ట్. నమస్తే అండి, నా పేరు జనార్దన్. వెనకతల కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి గత 9వ తారీఖు రోజు సోమవారం రోజు వెనకతల గౌరవ సర్పంచ్ గారు శ్రీకాంత్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ వెనకతల గ్రామానికి ఏం చేయలేదు, నిధులు ఇస్తలేదు అని ఒక ప్రచారం తీసుకొచ్చారు. దాని విషయం మాట్లాడదామని చెప్పేసి ఈరోజు మేము ముందుకు వచ్చినాము. ఎందుకంటే ఈరోజు ఆ ప్రచారం ఏదైతుందో అబద్ధం అని చెప్పడానికి మేము ముందుకు వచ్చినాము. నెక్స్ట్ డేనే మాట్లాడాలనుకున్నాం, కానీ నోట్తో చెప్పింది వేరే ఉంటుంది, ఎవిడెన్స్తో చెప్పింది వేరే ఉంటుందని పత్రాల పూరితంగా ప్రొసీడింగ్స్తో తీసుకొని వచ్చినా నేను. అయితే ఈ విషయం మీకు ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ కింద వర్కులు వెనకతలకు రాలేవని చెప్పేసి అన్నారు, అది పచ్చి అబద్ధం అని చెప్తున్నాను నేను. ఎందుకంటున్నా అంటే, గౌరవ శాసనసభ్యులు గౌరవ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ గారు 2023-24 ఎన్నికైనరు. 23-24 ఆయన ఎన్నికైన నుంచి వెనకతలకు ఫస్ట్ ఎన్ఆర్జీఎస్ కింద 25 లక్షలు ఇచ్చారు. దానికి సంబంధించిన ప్రొసీడింగ్ కాపీ నేను చూపిస్తున్నాను. ఇది రెండవది 23-24 వెనకతలకు సంబంధించిన కాపీ. ఇది 24-25 24-25 సంబంధించి ఇది ఒక 25 లక్షలు, రెండు కలిపి 50 లక్షల వర్కులు ఇవి. రెండోది ఏంటంటే, ఆ ఫండ్ మేము ఏదో అడ్డుకుంటున్నామని చెప్పేసి అని అన్నారు. మీరు గెలిచి ఖచ్చితంగా చెప్పాలంటే ఒక 3 నెలల లోపు ఉన్నది పీరియడ్. గెలవంగానే ఇట్లాంటి అసత్య ప్రచారాలు మంచివి కావండి. ఎందుకంటే కలిసి పనిచేద్దాం అనుకుంటే అందరం కలిసి పనిచేద్దాం ఉండి, కానీ అనవసరంగా కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఆల్రెడీ శాసన సభాపతి గారు 100% కాంగ్రెస్ పార్టీ తరఫున వెనకతలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన మీద ఇట్లాంటి దుష్ప్రచారాలు, పార్టీ మీద ఇట్లాంటి దుష్ప్రచారాలు చేయడము సరికాదని చెప్పేసి నేను మీతో తెలియజేసుకుంటున్నాను. ఈ రకంగా ఉంది. రెండోది, మీరు ఇంకొకటి ఏమన్నారంటే, గ్రామ స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, మళ్ళీ నియోజకవర్గ స్థాయి నాయకులు అడ్డుకుంటున్నారు అని చెప్పేసి అని అంటున్నారు. మీరు ఏ రకంగా ఆ మాట అన్నారో మాకు తెలియదు. ఎట్లా అడ్డుకుంటామండి మేము? ఇప్పుడు మీరు చెప్పిన అలిగేషన్ ఏంటంటే, మాకు ఇస్తలేరు, నేను టీఆర్ఎస్ సర్పంచ్ని అందుకే ఇస్తలేరని మాట్లాడుతున్నారు. మరి పోయిన 2023-24 బడ్జెట్ ఇచ్చారు, 24-25 బడ్జెట్ ఇచ్చారు. ఇది ఒక్కసారి ఇవ్వకపోతే ఇయ్యనట్టు అవుతుందా అండి? గతంలో కూడా మీకు చూసుకుంటే అమరావతి కళని కానీ కొలుకుందా కానీ 2 టర్ములు రాలేవు, ఈసారి వచ్చినాయి. అట్లా ఎన్నో విలేజ్లు ఉన్నాయి. మీరు డేటా తీసుకొని వస్తే నేను సిద్ధంగా ఉన్నాను మాట్లాడడానికి. వరుసగా రావాలని పార్టీ మీద దుష్ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే రెండోది, మీరు ఇంకొక మాట మాట్లాడారు, నేను పార్టీ సింబల్ పైన గెలిచిన కాబట్టి మీరు అట్లా చూడకుండి అని అన్నారు. అట్లా మీరే అంటారు, టీఆర్ఎస్ సర్పంచ్ను అని మీరే అంటారు. పార్టీ సింబల్ మీద గెలిచినప్పుడు టీఆర్ఎస్ సర్పంచ్ అని మీరే చెప్పుకున్నారు. అవునండి, ఇప్పుడు స్పీకర్ గారు కూడా ఒక రాజ్యాంగబద్ధమైన పదవులతో ఉన్నారు. ఆయన పార్టీకి సంబంధం లేని వ్యక్తి. మరి ఇప్పుడు అడగకపోతే అమ్మాయినా కూడా అన్నం పెట్టదు. మరి మీరు కూడా సార్ని కలిసినరా, ఫండ్స్ కావాలి అభివృద్ధి దృష్ట్యా మాకు ఇంత డబ్బు కావాలని అడిగిర్రా? ఇప్పుడు పార్టీలు వేరైనా కానీ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అడిగిర్రు ఊరు డెవలప్మెంట్ కోసం, రాష్ట్ర డెవలప్మెంట్ కోసం. మీరు కూడా గ్రామస్థం సంబంధించి పోయి అడగాల్సిన బాధ్యత ఉంటుంది కదా. మీరు అడిగిన తర్వాత సార్ ఇవ్వలేరా, లేకపోతే నాయకులు ఇవ్వలేరా? మరి మీరు ఎవరిని అడిగినరు? కలిసినరా? ఎవరన్నా కలిసిన తర్వాత కూడా వాళ్ళు ఇవ్వలేరా? ఊరు అభివృద్ధి దృష్టిలో పెట్టుకుంటే ఏవి అడ్డం రావండి. మీరు అట్లా దుష్ప్రచారం ఏదైతే చేస్తున్నారో అది కరెక్ట్ కాదు. రెండోది, నేను కూడా మీకు ఒక క్వశ్చన్ వేయదలుచుకున్నా. గత ప్రభుత్వంలో మీరు గ్రామ స్థాయిలో సర్పంచ్ ఎవరు? టీఆర్ఎస్ సర్పంచ్ ఉండే. మండల స్థాయి నాయకులు మీరుండే, మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉండే. నియోజకవర్గ స్థాయిలో మెతుకు ఆనంద్ గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇవన్నీ ఉన్నప్పుడు ఇంత పెద్ద గ్రామమైనటువంటి వెనకతలకు రావాల్సిన రైతు వేదికను పక్క గ్రామానికి పోతుంటే మీరు ఏం చేసిరండి? నేను అడుగుతున్నా మీకు. మీరు ఎమ్మెల్యే గారితో సన్నిహితంగా ఉన్నారు మండల నాయకులుగా. మరి ఇంత పెద్ద గ్రామం రైతు వేదిక ఎక్కడ పోయింది? అది అడ్డుకునికే మీకు కనీసం ఇంకొకటి క్లస్టర్ రైతు వేదిక ఏర్పాటు చేసిరు, అదొక విషయము. టేకులపల్లికి మార్చారు. మరి క్లస్టర్ అన్న టేకులపల్లికి అటాచ్ చేస్తే అయిపోతుంది కదా, లేకపోతే మూమిన్పేట్కి అటాచ్ చేస్తే అయిపోతుంది కదా. వెనకతల పబ్లిక్ తిప్పలు పడరు కదా.
అందరు పేపర్లు పట్టుకొని ఏ పథకం వచ్చినా ఏదో వచ్చినా క్యాసారం బట్టి లైన్లు పట్టుకొని పోవాల్సి వస్తుంది. ఇదెంత దౌర్భాగ్యం అండి వెనక తలకు. ఇదేవరైనా ఆలోచన చేసిర్రా? ఇప్పుడు మీ చుట్టూరా టీఆర్ఎస్ పార్టీలు అయితే ఏమి, కాంగ్రెస్ పార్టీలు అయితే ఏ పార్టీ అయితే ఏమి, అందరు రైతులే కదా, వాళ్ళందరూ కలిసి క్యాసారం పోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చిన పీరియడ్ ఎవరిదండి ఇది? మీది కాదా? దీన్ని కూడా మీరు స్పందించాల్సి వస్తుంది. అప్పుడు ఎవరు లేరు, వేరే నాయకులు లేరు. గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి మొత్తము కేసీఆర్ సార్ వరకు మొత్తం మీరే ఉన్నారు గవర్నమెంట్. మరి ఇదెవరు అడగలేదు? కక్ష సాధింపు అంటే సీసీ రోడ్లు వేసినామండి, వేసినాము. కాంగ్రెస్ పార్టీ వాడు ఉన్నాడా, బీజేపీ ఉన్నాడా, ఎవరున్నారా చూడలే. అందరు దిక్కు సీసీ రోడ్లు వేసినాము. మీరు ఏమన్నా అది చేయలేరని చెప్పండి, మేము వస్తాం అక్కడికి వేసిన దగ్గరికి. ఇంకొకటి అండి, నేను ఒకటే చెప్తున్నా, ఈ ఎన్ఆర్జీఎస్ కింద ఇన్ని నిధులు వచ్చినా కూడా రాలేదని అన్నారు కాబట్టి మీరు ఇకనైనా మీరు కలిసి పనిచేద్దామని అనుకుంటే మీరు కలవండి. మేము కూడా ఊరు అభివృద్ధిలో తోడ్పాటు ఉంటాము. అన్ని రకాలుగా కూడా ఊరిని అభివృద్ధి చేసుకుందామండి. పార్టీలతో సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా పోదామండి. దీని విషయంలో మేము కాంగ్రెస్ పార్టీ నాయకుల మంత్రం కూడా సిద్ధంగా ఉన్నాము. ఎవరి ఊరును వాళ్ళు, మీరు రాజకీయాలకు వచ్చింది ఊరిని అభివృద్ధి చేయడానికి, మేము వచ్చింది ఊరిని అభివృద్ధి చేయడానికి. ఎవరైనా అల్టిమేట్గా గోల్ ఒకటేనండి. కాబట్టి మీరు గౌరవ సర్పంచ్ గారు ఇదంతా గమనించాలి, పార్టీ నాయకులు ఇక్కడ గమనించాలి. మీరు ఇది దృష్టిలో పెట్టుకొని మేము కూడా మీతోని అభివృద్ధి దృష్టి ఏదన్నా ఉంటే సిద్ధంగా ఉన్నాం చేయడానికి. కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే 100% మాకు మద్దతు ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.